నమస్కారం వార్తలకు స్వాగతం నేను గౌతమ్ కుమార్ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం జమ్మూ కాశ్మీర్లో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని శ్రీకారం ప్రపంచంలోనే ఎత్తైన చినాబ్ వంతెనను ప్రారంభించిన మోదీ ఖాత్రా శ్రీనగర్ వందే భారత్ రైళ్లకు పచ్చ జెండా రాష్ట్ర మంత్రిమండలి కీలక నిర్ణయాలు ఉద్యోగులకు 2 డిఏలు ఆరోగ్య ట్రస్ట్ ఏర్పాటు హైదరాబాద్ మెట్రో 2వ దశ పనులకు ఆమోదం వరుసగా మూడోసారి వడ్డీ రేట్లను సవరించిన రిజర్వ్ బ్యాంక్ రెపో రేట్ 50 బేస్ పాయింట్ల తగ్గింపు వృద్ధి రేటు 6.5% నమోదే అవకాశం ఉందన్న ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా కాళేశ్వరం అవకతవకలపై జస్టిస్ ఘోష్ కమిషన్ విచారణ హాజరైన మాజీ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ రేపు హరీష్ రావును విచారించనున్న కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి బడిబాట ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు టీచర్ల ప్రచారం బెంగళూరు తొక్కిసలాట విచారణకు సిట్ ఏర్పాటు ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్ను అరెస్ట్ చేసిన పోలీసులు ఆర్బీఐ వడ్డీ రేట్ల సవరణతో మార్కెట్లకు కొత్త జోష్ లాభాల్లో ట్రేడ్ అవుతున్న సెన్సెక్స్ నిఫ్టీ ఇక వివరాలు ప్రపంచంలో అత్యంత ఎత్తైన చినాబ్ వంతెనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు చినాబ్ వంతెన ప్రారంభం తర్వాత రైలులో బ్రిడ్జ్పై ప్రయాణించారు అంతకుముందు చినాబ్ నది వద్దకు చేరుకున్న ప్రధాని మోదీ వంతెన నిర్మాణాన్ని పరిశీలించారు అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన గ్యాలరీని వీక్షించారు అలాగే జమ్మూ కాశ్మీర్ సీఎం ఉమర్ అబ్దుల్లాతో సంభాషించారు అనంతరం చినాబ్ వంతెన నిర్మాణంలో పాల్గొన్న సిబ్బందితో మాట్లాడారు ఈ కార్యక్రమంలో గవర్నర్ మనోజ్ సిన్హా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సీఎం ఉమర్ అబ్దుల్లా పాల్గొన్నారు అలాగే కాట్రా శ్రీనగర్ వందే భారత్ 2 రైళ్లను కూడా ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు ఒకటి శ్రీ మాతా వైష్ణోదేవి కాట్రా నుంచి శ్రీనగర్ వరకు మరొకటి శ్రీనగర్ నుంచి కట్రా వరకు ప్రయాణిస్తుంది 46,000 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులను ఆవిష్కరించారు ఆ తర్వాత కట్రాలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు को किसी भी तरह से बाधित नहीं किया गया और तमाम मुश्किलों के बावजूद भारत का झंडा और सशक्त रूप से दुनिया के सामने इस वक्त नजर आ रहा है तस्वीरों में आप वो आत्मविश्वास देख सकते हैं कि भले ही मुश्किलें जो पुल हैं चिनाब और अंजी ब्रिज उनका उद्घाटन अब प्रधानमंत्री कर चुके हैं अंजी ब्रिज जो कि हमारा पहला केबल स्टेड ब्रिज है और यहाँ भी हम कह सकते हैं कि किस तरीके से जो इंजीनियरिंग का कमाल है वो नजर आता है आप देख सकते हैं ये 96 तस्वीरें हैं आप देख सकते हैं कटरा की तस्वीर जो यहाँ मौजूद थे और ये वो दृश्य आप देख सकते हैं हरी झंडी दिखाकर इस वंदे भारत एक्सप्रेस को रवाना करते हुए नजर आ रहे हैं प्रधानमंत्री नरेंद्र मोदी हरी झंडी दिखाकर शुभारंभ किया इन तस्वीरों में आप देख सकते हैं वंदे भारत एक्सप्रेस जिसको रवाना किया प्रधानमंत्री नरेंद्र मोदी ने हरी झंडी दिखाकर साथ ही साथ अगर बात की जाए इससे पहले जो 2 मुख्य ब्रिज हैं उनका उद्घाटन किया ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది దాదాపు 5.5 గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన కేబినెట్ మీటింగ్లో ఉద్యోగులు మహిళా సంఘాలు రహదారులు 2వ దశ మెట్రో విస్తరణ వంటి అంశాలపై నిర్ణయాలు తీసుకుంది మరిన్ని వివరాలు ఉద్యోగుల డిఏపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది పెండింగ్లో ఉన్న 5 డిఏలలో 2టిని చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం సుమారు 5.5 గంటల పాటు కేబినెట్ సమావేశం జరిగింది ఈ సమావేశంలో డిఏ చెల్లింపుతో పాటు ఉద్యోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆరోగ్య ట్రస్ట్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది స్వయం సహాయక బృందాల్లోని సభ్యులు చనిపోతే వారి కుటుంబాలకు నేరుగా ప్రభుత్వమే 10 లక్షల రూపాయలు చెల్లించాలని నిర్ణయించింది ఇక మౌలిక వసతుల కల్పనకు సంబంధించి పలు నిర్ణయాలు తీసుకుంది కొత్తగా 86.1 కిలోమీటర్ల మేర 3 మార్గాల్లో మెట్రో నిర్మాణాన్ని చేపట్టాలని నిర్ణయించింది 19,579 కోట్లతో మెట్రో పనులు చేపట్టేందుకు ప్రభుత్వం ఆమోదించింది హ్యామ్ విధానంలో రహదారుల నిర్మాణాన్ని చేపట్టాలని తీర్మానించింది
రాష్ట్ర మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాలను ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్ మీడియాకు వెల్లడించారు. త్వరలో మరోసారి మంత్రివర్గ సమావేశం అవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఏవైతే ఈ స్వయం సహాయక సంఘాలు ఉన్నాయో ప్రమాదవశాత్తు ఎవరైనా చనిపోతే గతంలో ఇన్సూరెన్స్ పాలసీ ఉండేది కాదు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రమాదవశాత్తు ఎవరైనా చనిపోతే వారికి 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టి కార్యక్రమం ఉండేది. అయితే ఆ ఇన్సూరెన్స్ ప్రీమియం ఇతరత్ర ఓవర్ బర్డెన్ అవుతుందని ఇన్సూరెన్స్ కాకుండా ప్రభుత్వమే ఆ సంఘాల నుంచి ప్రభుత్వ పక్షాన 10 లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమం చేపట్టాలని కేబినెట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మాట్లాడుతూ మంత్రిమండలి సమావేశంలో ఉద్యోగులకు అనుకూలంగా సుదీర్ఘంగా చర్చించి నిర్ణయాలు తీసుకున్నామన్నారు. ఉద్యోగులు ఇచ్చిన 57 డిమాండ్లను పరిశీలించిన మంత్రివర్గం ప్రభుత్వ ఖజానాపై పడే ఆర్థిక భారాన్ని లెక్కలు కట్టి ప్రస్తుతానికి 2 డిఏలు చెల్లించాలని నిర్ణయించిందన్నారు. 2023 జనవరి 1 నుంచి బకాయి ఉన్న డిఏల్లో 1 డిఏను వెంటనే చెల్లిస్తామని, అప్పటి నుంచి బకాయి ఉన్న ఎరియర్స్ను 28 వాయిదాల్లో ఇస్తామన్నారు. మరో డిఏను 6 నెలల తర్వాత చెల్లించాలని కేబినెట్ నిర్ణయించినట్లు తెలిపారు. పదవి విరమణ చేసిన ఉద్యోగులను తిరిగి తీసుకోకూడదన్న ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపిందన్నారు. డిఏ సంబంధించి ఉద్యోగ సంఘాలు ఎదురు చూస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఆర్థికంగా ఉన్నటువంటి పడేటువంటి భారాన్ని కూడా లెక్కలు కట్టి ప్రస్తుతానికి 2 డిఏలు ఉద్యోగ సంఘాలకి ఉద్యోగస్తులకు ఇవ్వాలని, 1 డిఏ ఇప్పుడు వెంటనే చెల్లించాలని, అట్లాగే ఇంకొక డిఏ ఒక 6 నెలల తర్వాత చేపట్టాలని నిర్ణయం చేయడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య భద్రతపైన రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు నెలకు 500 రూపాయలు చెల్లిస్తే దానికి సమాన వాటాను ప్రభుత్వం చెల్లించి ఆ మొత్తంతో ఆరోగ్య ట్రస్ట్ను ఏర్పాటు చేస్తుందని మంత్రులు వెల్లడించారు. ఈ ట్రస్ట్కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్మన్గా, అధికారులు, ఉద్యోగులు సభ్యులుగా ఉంటారని, ఆరోగ్యపరమైన సమస్యలను ఈ ట్రస్ట్ ద్వారా పరిష్కరించే వెసులుబాటు కల్పిస్తామన్నారు. రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పనకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్ఎన్బి రహదారులతో పాటు పంచాయతీరాజ్ రహదారుల నిర్మాణం, మెట్రో 2వ దశ నిర్మాణ పనులపైన రాష్ట్ర మంత్రిమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. మరిన్ని వివరాలు. భద్రాద్రి కొత్తగూడెంలోని ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీకి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరు పెట్టేందుకు మంత్రిమండలి తీర్మానం చేసింది. స్వయం సహాయక సంఘాల సభ్యులు ప్రమాదవశాత్తు చనిపోతే వారికి 10 లక్షల బీమా ఇచ్చే కార్యక్రమం ఇప్పటిదాకా అమల్లో ఉండగా, ఇకపై ఇన్సూరెన్స్ ద్వారా కాకుండా వారికి ప్రభుత్వమే నేరుగా 10 లక్షలు చెల్లించాలని నిర్ణయించింది. గత ఏడాది 385 మంది మహిళా సంఘాల సభ్యులు మృతి చెందగా వారికి 38,50 లక్షల రూపాయలు చెల్లించేందుకు మంత్రిమండలి ఆమోదించింది. ఈ విధానాన్ని భవిష్యత్తులోనూ కొనసాగించాలని కేబినెట్ తీర్మానించింది. ఇక నుంచి గ్రామ పంచాయతీల గ్రేడింగ్ ప్రకారం కార్యదర్శులకు గ్రేడింగ్ ఇస్తామని, క్రమం తప్పకుండా డిపిసి నిర్వహించి పదోన్నతులు ఇచ్చేలా నిర్ణయం తీసుకుంటున్నట్లు మంత్రులు తెలిపారు. ఎన్నికల సమయంలో బదిలీ అయిన ఉద్యోగులను వెనక్కి తీసుకురావడంతో పాటు కారుణ్య నియామకాలను వేగంగా పూర్తి చేస్తామన్నారు. కొత్తగా నర్సింగ్ డైరెక్టరేట్ ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించినట్లు తెలిపారు. అంగన్వాడీలకు పదవి విరమణ ప్రయోజనాలు పెంచాలని నిర్ణయించడంతో పాటు వారి రిటైర్మెంట్ బెనిఫిట్స్ను 2 లక్షల రూపాయలకు పెంచాలని తీర్మానించినట్లు తెలిపారు. ఉద్యోగస్తులకు సంబంధించిన సమస్య వారు మా కుటుంబ సభ్యుల్లాగానే ఈ ప్రభుత్వం ట్రీట్ చేస్తూ గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు దానికి చైర్మన్గా ఉండి సహచర కేబినెట్ మంత్రులతో పాటు గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా ఒప్పించి మెప్పించి ఆల్మోస్ట్ వారు కోరిన అన్ని సమస్యలని పాజిటివ్గా ఈ ప్రభుత్వం స్పందించే విధంగా ఇంతకుముందు వారు ఐటమ్ వేజ్గా చెప్పినట్లు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం జరిగింది. మనస్ఫూర్తిగా వారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, కేబినెట్ సహచర మంత్రులకి మరొక్కసారి నా పక్షాన్ని కూడా అభినందనలు, కృతజ్ఞతలు. పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం పైన రాష్ట్ర మంత్రిమండలి పలు నిర్ణయాలు తీసుకుంది.
ఆర్ఎన్బి కింద 5,190 కిలోమీటర్లు, పంచాయతీరాజ్ కింద 7,947 కిలోమీటర్ల మేర రహదారులను మొదటి హ్యామ్ విధానంలో నిర్మించాలని తీర్మానించింది. 2.5 ఏళ్లలో ఈ రహదారులను పూర్తి చేసి 15 ఏళ్ల పాటు నిర్వహణ బాధ్యతలను ఒకే ఏజెన్సీకి అప్పగించాలని కేబినెట్ నిర్ణయించింది. ఇక రాజధాని హైదరాబాద్ను గ్రీన్ సిటీగా మార్చేందుకు మెట్రో రైల్ మార్గాల విస్తరించాలని తీర్మానించిన రాష్ట్ర ప్రభుత్వం కారిడార్ 1 కింద ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీకి 39.6 కిలోమీటర్లు, కారిడార్ 2 కింద జూబ్లీ బస్ స్టేషన్ నుంచి మేడ్చల్ వరకు 24.5 కిలోమీటర్లు, కారిడార్ 3 కింద జూబ్లీ బస్ స్టేషన్ నుంచి షామీర్పేట వరకు 22 కిలోమీటర్లు, ఇలా మొత్తం కలిపి 19,579 కోట్లతో 86.1 కిలోమీటర్ల మెట్రో మార్గం నిర్మాణానికి రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో ప్రపోజల్ కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని కూడా మరింత మెట్రోని ఎక్స్టెన్షన్ చేయాలని ఈ రోజు కేబినెట్ లో తీర్మానించడం జరిగింది. రాష్ట్రంలో సన్నధాన్యం పండించే రైతులను ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని మంత్రివర్గం నిర్ణయించింది. సన్నవడ్లకు ఇస్తున్న బోనస్ను కొనసాగించాలని తీర్మానించింది. సన్నవడ్ల బిల్లులు గ్రీన్ ఛానల్ ద్వారా చెల్లించాలని నిర్ణయించింది. ఇక ములుగు జిల్లా ఇంచర్ల గ్రామంలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీకి 12 ఎకరాలు కేటాయించాలని కూడా రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని మంత్రులు వివరించారు. కాగా ఉద్యోగులు, రైతులు, మహిళా సంఘాలు మౌలిక వసతుల కల్పనపైన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. పాలనాపరమైన అంశాలకు సంబంధించి తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ప్రతి నెల 2 సార్లు కేబినెట్ సమావేశం నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రతి నెల మొదటి, 3వ శనివారం మంత్రివర్గ భేటీకి అవసరమైన ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి పనులపై క్రమం తప్పకుండా ఆ సమావేశాల్లో శాఖల వారీగా సమీక్షలు నిర్వహించనున్నారు. విధానపరమైన నిర్ణయాల్లో వచ్చిన గ్యాప్లను ఫుల్ఫిల్ చేసేందుకే నెలలో 2 సార్లు కేబినెట్ భేటీకి నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సీఎం రేవంత్ రెడ్డి నేడు యాదాద్రి జిల్లాలో పర్యటించనున్నారు. ఆలేరు నియోజకవర్గం తుర్కపల్లి మండలం తిరుమలాపురంలో గంధమల్ల రిజర్వాయర్ పనులతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం తిరుమలాపురంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో రాచకొండ కమిషనర్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తిరుమలాపూర్లో భారీ బహిరంగ సభ నేపథ్యంలో ట్రాఫిక్ను దారి మళ్లిస్తున్నారు. ప్రజ్ఞాపూర్, భువనగిరిల మధ్య వాహనాల రాకపోకలు నిలిపివేయనున్నారు. కాగా భువనగిరి నుంచి ఓఆర్ఆర్ మీదుగా వాహనాలను మళ్లించనున్నట్లు పోలీసులు తెలిపారు. కరెంట్ బిల్, కిరాణం, స్కూల్ ఫీజ్ అన్నీ అయిపోయాయి. బడ్జెట్ రెడీ అయిందా? 5,000 మిగిలాయి. కొత్త చీర తీసుకుంటావా? వద్దు, పోయిన నెలలోనే కదా తీసుకున్నాను. ఇంకోటి వద్దు. ముందుగా బడ్జెట్ వేసుకోండి. చిన్న చిన్న పొదుపులని బ్యాంక్ లో సేవ్ చేసుకోండి. ఇక డబ్బు పెరుగుతుంటే చూస్తూ మురిసిపోండి. చెప్పవులే. ఇక వెళ్ళమ్మా. ఆర్బీఐ అంటోంది, పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత. వార్తలకు తిరిగి స్వాగతం. విశ్లేషకుల అంచనాలు నిజం చేస్తూ కీలక వడ్డీ రేట్లను ఆర్బీఐ వరుసగా 3వసారి కూడా సవరించింది. ఈసారి రెపో రేటును ఏకంగా 50 బేసి పాయింట్ల మేర తగ్గించింది. ఆర్బీఐ తీసుకున్న తాజా నిర్ణయంతో రెపో రేట్ 6% నుంచి 5.50% దిగొచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరి, ఏప్రిల్లోనూ కీలక వడ్డీ రేట్లను కేంద్ర బ్యాంకు 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. తాజా ప్రకటనతో కలుపుకుంటే ఈ ఏడాది ఇప్పటి వరకు రెపో రేట్ 1% వరకు తగ్గింది. వడ్డీ రేటు తగ్గింపుతో గృహ, వాహన, ఇతర రుణగ్రహీతలపై వడ్డీ భారం ఇంకాస్త తగ్గనుంది. రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య పరపతి విధాన కమిటీ నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా శుక్రవారం వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితులు నెలకొన్న భారత ఆర్థిక వ్యవస్థ బలంగా, స్థిరంగా కొనసాగుతుందని, వేగంగా వృద్ధి చెందుతూ పెట్టుబడిదారులకు అపార అవకాశాలు కల్పిస్తుందన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 6.5%గా నమోదయ్యే అవకాశాలున్నాయని, తొలి త్రైమాసికంలో 6.5%, రెండో త్రైమాసికంలో 6.7% జీడీపీ నమోదవచ్చని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. కాగా 3-4 త్రైమాసికాల్లో వృద్ధి రేటు వరుసగా 6.6%, 6.3% ఉండొచ్చన్నారు. ఆహార పదార్థాల ధరలు తగ్గుముఖం పడుతుండటంతో 2025-26 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణం అంచనాలను 4% నుంచి 3.7%కి తగ్గిస్తున్నట్లుగా సంజయ్ మల్హోత్రా తెలిపారు.
deliberate and decide on the policy repo rate, and after a detailed assessment of the evolving macroeconomic and financial developments and the economic outlook ahead, the MPC decided to reduce, which is widely expected, the policy repo rate under the liquidity adjustment facility by 50 basis points to 5.5%. I repeat, the reduction recommended by the MPC is for 50 basis points to 5.5%. This is with immediate effect. Consequently, the standing deposit facility rate, which is the STF rate, shall stand adjusted to 5.25%. And the marginal standing facility MSF rate and the bank rate shall stand adjusted to 5.75%. కేబినెట్ నిర్ణయం మేరకే కాళేశ్వరం ఆనకట్టల నిర్మాణం జరిగిందని మాజీ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. కాళేశ్వరం అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణకు హాజరైన ఈటల అనంతరం మీడియాతో మాట్లాడారు. సాంకేతిక కమిటీ కేబినెట్ కమిటీ సిఫారసు మేరకు కేబినెట్ నిర్ణయం తీసుకుందని, దానికి అనుగుణంగానే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనుబంధ నిర్మాణాలు చేపట్టామన్నారు. సిడబ్ల్యూసి మహారాష్ట్ర అభ్యంతరాల దృష్ట్యా ప్రాజెక్ట్ లొకేషన్ మార్చినట్లు ఈటల తెలిపారు. కాగా ఈ నెల 9న హరీష్ రావు విచారణకు హాజరవ్వాలని, 11న కేసీఆర్ హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది. అక్రమ నిర్మాణాల కూల్చివేతలతో పాటు ప్రభుత్వ భూములను కాపాడడం లక్ష్యంగా ఏర్పాటైన హైడ్రా దూకుడుగా ముందుకు వెళ్తోంది. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని నాలాలపై నిర్మించిన అక్రమ నిర్మాణాలను తొలగించి వాటిని పునరుద్ధరించడమే ధ్యేయంగా కార్యాచరణను మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే ఇవాళ ఉదయం సికింద్రాబాద్ పరిధిలోని బేగంపేట, ప్యాట్నీ నాలా పరివాహక ప్రాంతాల్లో కంటోన్మెంట్ యంత్రాంగంతో కలిసి అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు. నాలా విస్తీర్ణం పూర్తిగా కుచించుకుపోవడంతో వర్షం వస్తే వరద నీరు కాలనీలోని ఇళ్లలోకి వస్తుందని స్థానికులు ఇటీవలే హైడ్రా కమిషనర్ రంగనాథ్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన గురువారం కంటోన్మెంట్ సీఈఓ మధుకర్ నాయక్తో నాలాను పరిశీలించి నాలాలపై ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇవాళ ఉదయం రంగంలోకి దిగిన సిబ్బంది నాలాపై ఉన్న అక్రమ నిర్మాణాలను బుల్డోజర్లతో నేలమట్టం చేస్తుంది. హైదరాబాద్ మాదాపూర్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ నిఫ్ట్ విద్యార్థులు తాము తయారు చేసిన ఉత్పత్తులను ర్యాంప్ వాక్ చేస్తూ ప్రదర్శించారు. హెచ్ఐసిసి నోవాటెల్లో టెక్నోవా గ్రాడ్యుయేషన్ ప్రాజెక్ట్ షో 2025 నిన్న నిర్వహించారు. ఫ్యాషన్ డిజైన్ రంగంలోని విద్యార్థులు వినూత్న రీతిలో వస్త్రాలను డిజైన్ చేశారు. 44 మంది ఫ్యాషన్ డిజైన్ విద్యార్థులు 27 ప్రాజెక్టుల ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంసీఆర్ హెచ్ఆర్డి ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ జనరల్ శాంతికుమారి, ఐపీఎస్ అధికారిని శిఖా గోయల్, నిఫ్ట్ డైరెక్టర్ డాక్టర్ మాలిని తదితరులు పాల్గొన్నారు. ఫ్యాషన్ షో అనంతరం విద్యార్థులకు శిఖా గోయల్ అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా నిఫ్ట్ హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ మాలిని మాట్లాడుతూ ఈ ప్రదర్శన నూతన ట్రెండ్కు నిదర్శనమని తెలిపారు. ఇది కేవలం ఫ్యాషన్ షో మాత్రమే కాదని ప్రపంచవ్యాప్తంగా ఫ్యాషన్, జీవనశైలి పరిశ్రమలను పునర్నిర్మించడానికి సిద్ధంగా ఉన్న కొత్త తరమని తెలిపారు. This is where legends are born. Space transition. Engaging heat. In the vast expanse above, the Indian Air Force reigns. Unseen.
unseen, unstoppable, unmatched. Join the Indian Air Force to be a cut above. వార్తలకు తిరిగి స్వాగతం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మార్కెట్ కమిటీలో ఏర్పాటు చేసిన రైతు మహోత్సవం కార్యక్రమాన్ని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. రైతు మహోత్సవంలో ఏర్పాటు చేసిన 150కి పైగా స్టాళ్లను పరిశీలించారు. పామాయిల్ పంటపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆధునిక సాంకేతికతతో కూడిన వ్యవసాయంలో అధునాతన యంత్రాలను పరిశీలించారు. డ్రిప్ ఇరిగేషన్, కొత్తగా వచ్చిన స్ప్రింక్లర్లను, కాగా పండ్ల రకాల నూతన వంగడాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా పంచాయతీ అధికారి దేవకీదేవి మాట్లాడుతూ రైతులకు వ్యవసాయ మెలకువలపై అవగాహన కల్పించామన్నారు. రైతులు పంట పొలాలకు సేంద్రియ ఎరువులను వినియోగించాలని సూచించామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం రైతు మహోత్సవ దినోత్సవం అనేది ప్రోగ్రామ్ ఇక్కడ హుస్నాబాద్లో స్టార్ట్ చేశారు. ఈ హుస్నాబాద్లో మాకు 96 స్టాల్ అనేది అలాట్ చేయబడింది. గ్రామ పంచాయతీల ద్వారా ప్రతి గ్రామం నుంచి ప్రతి ఇల్లు నుంచి మనకు తడి చెత్త అనేది వస్తుంది. ఆ తడి చెత్తను మేము గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ద్వారా సేకరణ చేసుకొని డంప్ షెడ్కి తీసుకెళ్తున్నాము. అక్కడ మేము వానపాములతోటి సేంద్రియ ఎరువు తయారు చేస్తున్నాము. ఈ సేంద్రియ ఎరువు తయారు కావడానికి దాదాపు 60 నుంచి 70 రోజుల సమయం పడుతుంది. ఈ సేంద్రియ ఎరువుల్లో నైట్రోజన్, ఫాస్ఫరస్ అనేది మైక్రో న్యూట్రియంట్స్ అనేది ఎక్కువగా ఉండడం వలన పంటలకు చాలా మంచిగా ఉపయోగపడుతుంది. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెంచడమే లక్ష్యంగా ప్రతి ఏటా విద్యాశాఖ నిర్వహిస్తున్న బడిబాట కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 19వ తేదీ వరకు బడిబాట కార్యక్రమాన్ని కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. బడిబాట పిల్లలను, అనాథలను, అంగన్వాడీ చిన్నారులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడం లక్ష్యంగా బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కరపత్రాలు, బ్యానర్లు, సర్కార్ స్కూల్స్లో చదవడం ద్వారా కలిగే ఉపయోగాలు, అనుభవం కలిగిన టీచర్లు, ఫ్రీ యూనిఫామ్, పుస్తకాలు, మధ్యాహ్న భోజనం ఇలా అన్ని ప్రయోజనాలను ప్రజలకు వివరిస్తూ ప్రైవేట్కు దీటుగా ప్రభుత్వ స్కూల్స్ టీచర్లు ప్రచారం చేయనున్నారు. బడిబాట కార్యక్రమంపై రాష్ట్ర ప్రభుత్వం డిఈఓ, ఎంఈఓలకు విడతల వారీగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించింది. పాఠశాలలను విధిగా తనిఖీ చేసి విద్యార్థుల సంఖ్యను పెంచేలా కృషి చేయాలని విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ఆదేశాలిచ్చారు. విజయనగరం జిల్లా చింతపల్లి బీచ్లో యోగాంధ్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వేలాది మంది పాల్గొని యోగాసనాలు చేశారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నిత్య జీవితంలో యోగా భాగం కావాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. యోగాంధ్రలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. ఆర్సీబీ విజయోత్సవ పరేడ్ వేళ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోసాలేను ఇవాళ ఉదయం అరెస్ట్ చేశారు. ముంబైకి వెళ్తుండగా బెంగళూరు ఎయిర్పోర్ట్లో సోసాలేను అరెస్ట్ చేసి విచారణకు తరలించారు. నిఖిల్తో పాటు విజయోత్సవ ఈవెంట్ నిర్వాహక సంస్థ DNA ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్ ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన 3 సిబ్బందిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆర్సీబీ టీం మేనేజ్మెంట్కు సంబంధించి నిఖిల్ కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ విజయోత్సవ ఈవెంట్ కూడా DNA సంస్థతో కలిసి సోసాలేనే సమన్వయం చేసినట్లుగా పోలీసులు చెబుతున్నారు. మరోవైపు కర్ణాటక హైకోర్టు సూచనలతో రాష్ట్ర ప్రభుత్వం తొక్కిసలాట ఘటన దర్యాప్తునకు సిఐడి పోలీసులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఘటనకు కర్ణాటక క్రికెట్ సమైక్య ఆర్సీబీ ప్రతినిధులను బాధ్యులుగా పేర్కొంటూ తక్షణమే అరెస్ట్ చేయాలని ఆదేశించింది. ఈ క్రమంలోనే తాజా అరెస్టులు చోటు చేసుకున్నాయి. భారత్ శాంతి కాముక దేశం. విశ్వశాంతి కోసం భారత్ కృషి చేస్తోంది. ప్రపంచాన్ని వసుదైక కుటుంబంగా భావించే భారత్ను అస్థిరపరిచి అశాంతి రగిల్చే ప్రయత్నం చేస్తే ఊరుకోదు. ఒక బుల్లెట్కు ఫిరంగులతో సమాధానం చెబుతుంది. ఈ అంశం ఆపరేషన్ సింధూర్ ద్వారా మరోసారి నిరూపితమైంది. 11 ఏళ్ల మోదీ పాలనలో భారత్పై ఉగ్రదాడులు జరిగిన ప్రతిసారి సింహంలా గర్జించింది. ఉగ్రవాదులను మట్టుపెట్టింది. జాతీయవాదానికి ప్రాధాన్యమిస్తూ జాతీయ భద్రత, విదేశాంగ విధానాలను అవలంబించింది. 11 ఏళ్ల మోదీ పాలనలో జాతీయ భద్రత, విదేశాంగ విధానంపై మరిన్ని వివరాలు. ప్రపంచ దేశాలు పురోగమన దిశలో పయనిస్తున్నాయి. ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే అందుకు శాంతి, సామరస్యం ముఖ్యం. అందుకే దేశహితం కోసం రాజీ పడకుండా ప్రపంచ శాంతికి పాటుపడుతోంది.
ప్రధాని మోదీ 2014లో ఎన్డీఏ అధికారం చేపట్టిన నాటి నుంచి దేశంతో పాటు ప్రపంచ మంచి కోసం అనేక నిర్ణయాలు, విధానాలు ప్రకటించింది. భారత్ ఒకప్పటిలా దాడులు చేస్తే ఊరుకోదని అనేక ఆపరేషన్ల ద్వారా ఇప్పటికే స్పష్టమైంది. భారత ఆయుధ సంపత్తి, సామర్థ్యం ఆపరేషన్ సింధూర్ ద్వారా మరోసారి ప్రపంచానికి తెలిపింది. రక్షణలో తనకు తాను దృఢంగా ఉండటమే కాదు, ఇతర దేశాల కోసం కూడా రక్షణ సహాయం అందిస్తోంది. ఒకప్పుడు రక్షణ కోసం ఆయుధాలు దిగుమతి చేసుకున్న దేశం నేడు ఆత్మనిర్భర్ భారత్గా మారింది. పలు దేశాలకు ఆయుధాలను ఎగుమతి చేస్తోంది. ఉగ్రదాడుల నుంచి భారత్ను రక్షించడమే కాకుండా శత్రు దేశాల నుంచి భద్రతకు రక్షణ వ్యవస్థను బలోపేతం చేసింది. 11 ఏళ్ల పాలనలో రక్షణ బడ్జెట్ గణనీయంగా పెంచింది. దీంతో సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించుకుంది. రక్షణ రంగంలో FDI పరిమితిని 74% పెంచారు. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు 2021లో 7 రక్షణ PSUలుగా మారింది. వాటిలో 6 లాభాలు ఆర్జిస్తున్నాయి. 5,000 కంటే ఎక్కువ వస్తువులను దేశీయంగా తయారు చేసి రక్షణ ఉత్పత్తి జాబితాలో చేర్చారు. ఇది జాతీయ భద్రతను బలోపేతం చేస్తోంది. సాయుధ దళాలకు అవసరమైన ఆయుధ సంపత్తిని స్వదేశంగా తయారు చేసింది. ఇందులో 5,000 మీటర్ల ఎత్తులో పనిచేయగల సామర్థ్యం కలిగిన ప్రచండ తేలికపాటి యుద్ధ హెలికాప్టర్లు భారత వైమానిక దళంలో చేర్చారు. దీంతో విదేశీ సైనిక దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించింది. 2014 నుంచి రక్షణ ఎగుమతులు 34 రెట్లు పెరిగాయి. ఈ ఏడాది ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేయగా 22 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఆపరేషన్ సింధూర్తో 9 ఉగ్రమూకల స్థావరాలను ధ్వంసం చేసింది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉగ్రవాదులపై దాడులకు దిగింది. అంతకుముందు 2016లో సర్జికల్ స్ట్రైక్, 2019లో ఎయిర్ స్ట్రైక్ చేపట్టింది. 11 ఏళ్ల ప్రధాని మోదీ పాలనలో చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. రాజ్యాంగం నుంచి ఆర్టికల్ 370, ఆర్టికల్ 35Aను తొలగించింది. ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ విధానం, వామపక్ష తీవ్రవాదాన్ని తగ్గించడం, జాతీయ భద్రతా చర్యలను విస్మరించడం అంతర్గత భద్రతను పెంచాయి. ఇదిలా ఉంటే దేశం మొదటిసారిగా 2023లో G20 శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇచ్చింది. వసుదైక కుటుంబకం నమ్మకాన్ని ఆధారంగా చేసుకొని ఒక భూమి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు అనే శిఖరాగ్ర సదస్సు ఇతివృత్తాన్ని అందరూ ఆమోదించారు. అలాగే దేశ భద్రతలో సైబర్ వ్యవస్థ కూడా కీలకం. ఇందులో భాగంగా డిజిటల్ ఇండియా కింద తక్షణ సైబర్ క్రైమ్ ప్రతిస్పందన కోసం 1,662 మంది అధికారులకు శిక్షణ ఇచ్చింది. విదేశాంగ విధానంలో ప్రపంచ దేశాలతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగిస్తోంది. ఈ క్రమంలో పలు దేశాలు నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఆయా దేశాల్లో ఉన్న భారతీయులను సురక్షితంగా భారత్ తరలించింది. ఆపరేషన్ గంగా కింద 23,000 మంది భారతీయులను ఉక్రెయిన్ నుంచి సురక్షితంగా తరలించింది. మరోవైపు అంతర్జాతీయంగా సంక్షోభం తలెత్తినప్పుడు భారత్ ఆపన్నహస్తం అందించింది. ఔషధాలు, ఆహార సామాగ్రి వంటివి పంపిణీ చేసింది. ప్రపంచాన్ని పట్టిపీడించిన కోవిడ్ను ఎదుర్కోవడంలో ముందుంది. ప్రపంచానికి కోవిడ్ నుంచి విముక్తి కలిగించేందుకు వ్యాక్సిన్లను సరఫరా చేసింది. 100 దేశాలకు వ్యాక్సిన్ మైత్రి ద్వారా కోవిడ్ టీకాలు అందించింది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. జాబిల్లిపై తొలిసారి అడుగుపెట్టాలన్న కలను సాకారం చేసుకునేందుకు జపాన్ చేపట్టిన మిషన్ మూన్ ప్రయోగం విఫలమైంది. జపాన్కు చెందిన ప్రైవేట్ అంతరిక్ష సంస్థ ఐస్పేస్ మిషన్ మూన్ ప్రయోగాన్ని చేపట్టగా చంద్రుడిపై ల్యాండ్ అయ్యే సమయంలో రెసిలియన్స్ ల్యాండర్తో సంబంధాలు తెగిపోయినట్లు ఐస్పేస్ ధృవీకరించింది. జపాన్ కాలమానం ప్రకారం జూన్ 6న ఉదయం 8 గంటలకు ల్యాండర్తో కమ్యూనికేషన్ ఆగిపోయినట్లు ఐస్పేస్ ప్రకటించింది. వాటిని తిరిగి పునరుద్ధరించడం అసంభవమని, దీంతో మిషన్ను ముగించామని తెలిపింది. కాగా మిషన్ మూన్ విఫలం కావడానికి గల కారణాలను అన్వేషిస్తున్నామని ఐస్పేస్ వ్యవస్థాపకుడు తకేషి హకమాడా తెలిపారు. మరోసారి ముఖ్యాంశాలతో ఈ వార్తలు ముగిద్దాం. నమస్కారం. జమ్మూ కాశ్మీర్లో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని శ్రీకారం. ప్రపంచంలోనే ఎత్తైన చినాబ్ వంతెనను ప్రారంభించిన మోదీ. ఖాత్రా, శ్రీనగర్ వందే భారత్ రైళ్లకు పచ్చజెండా. రాష్ట్ర మంత్రిమండలి కీలక నిర్ణయాలు. ఉద్యోగులకు 2 DAలు, ఆరోగ్య ట్రస్ట్ ఏర్పాటు. హైదరాబాద్ మెట్రో 2వ దశ పనులకు ఆమోదం. వరుసగా 3వసారి వడ్డీ రేట్లను సవరించిన రిజర్వ్ బ్యాంక్. రెపో రేట్ 50 బేస్ పాయింట్ల తగ్గింపు, వృద్ధి రేటు 6.5% నమోదయ్యే అవకాశం ఉందన్న RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా. కాళేశ్వరం అవకతవకలపై జస్టిస్ ఘోష్ కమిషన్ విచారణ. హాజరైన మాజీ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్. రేపు హరీష్ రావును విచారించనున్న కమిషన్.
రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి బడిబాట. ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు టీచర్ల ప్రచారం. బెంగళూరు తొక్కిసలాట విచారణకు సిట్ ఏర్పాటు. ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్ను అరెస్ట్ చేసిన పోలీసులు. ఆర్బీఐ వడ్డీ రేట్ల సవరణతో మార్కెట్లకు కొత్త జోష్. లాభాల్లో ట్రేడ్ అవుతున్న సెన్సెక్స్, నిఫ్టీ. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @డిడి యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.